హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 25వ భాగాన్ని వినేద్దాం. గీత ఇంటికి వెళ్ళాక చాలా టెన్షన్ పడుతుంది. వల్లి ఇలా ఎందుకు చేస్తుందని, అసలు అతన్ని హక్ చేసుకోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే గీతకి ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అది లిఫ్ట్ చేసి హలో అనగానే తన విన్న గొంతు చూసి చెప్పిన మాటలు విని షాక్ అవుతుంది. గీత కోపంతో వల్లి అని అరుస్తుంది. నేను వల్లినే, నువ్వు చూసావని నాకు తెలుసు. ఈ విషయం అజయ్ కానీ కౌశిక్ కానీ చెప్తే మర్యాదగా ఉండదు అంది. ఏం మాట్లాడుతున్నావు వల్లి? నువ్వు చేసినది తప్పు, ఇంకా కప్పిపుచ్చుకుంటున్నావా? నేను తప్పు చేశాను, ఒప్పు చేశాను, నీకు అనవసరం. నువ్వు కౌశిక్తో ఉండాలనుకుంటే నోరు ఇప్పద్దు అంటూ చిన్నగా బెదిరించడం స్టార్ట్ చేసింది వల్లి. గీతను బెదిరించి ఫోన్ పెట్టేశాక టెన్షన్ పడుతుంది వల్లి. గీత భయపడినా కౌశిక్కి చెప్పకుండా ఆగుతుందా? అజయ్కి తెలిస్తే అంతే, ఊరుకోడు, నన్ను చంపేస్తాడు అని భయపడిపోతుంది. గీతని ఎలా బ్లాక్మెయిల్ చేయాలని ఆలోచిస్తుంది. ఆ రోజు గడిచిపోయాక ఉదయాన్నే అజయ్ లేస్తాడు. ఒంట్లో అంతా బాడీ పెయిన్స్, ఆలోచిస్తున్నాడు అసలు ఎలా జరిగిందని. ఆఫీస్కి వెళ్ళి కౌశిక్ వచ్చాక ఇద్దరు కలిసి క్యాంటీన్లో డిస్కస్ చేసుకుంటున్నారు. మనం వెళ్ళింది పార్టీకి, మనకి తెలియకుండా ఎవరు కలిపారా అని. అప్పుడే అక్కడికి స్మిత వచ్చాక అజయ్ కోపంగా స్మితని చూసి నువ్వు పార్టీకి ఎందుకు రాలేదు అంటాడు. నాకు వేరే పని ఉంది, రాలేదు. అయినా అంత సీరియస్గా ఎందుకు అవుతున్నావు? మీ బ్రదరే కదా మేం పార్టీకి వచ్చింది, నువ్వు రాకుంటే ఎలా? మాకు అక్కడ ఎవరు తెలుసని. స్మిత నవ్వి మా బ్రదర్ అని పరిచయం చేశాను కదా, మీరు వెళ్ళారు, దాంట్లో అంత పెద్ద విషయం ఏం కాదు. ఇంతకీ పార్టీ ఎంజాయ్ చేశారా లేదా? కౌశిక్ అజయ్ పక్క స్మితను కూర్చోబెట్టి స్మిత, మీ బ్రదర్ అని మేము పార్టీకి వెళ్ళాం, వల్లి గీత వాళ్ళని కూడా తీసుకెళ్ళాం. అక్కడ ఏం జరిగిందో, డ్రింక్లో మాకు డ్రగ్ కలిపారు. మేము 2 days వరకు కోలుకోలేదు అసలు. వల్లి గీత సేఫ్గానే ఉన్నారు, అసలు మేము అక్కడ పడిపోవడం ఏంటి? ఇదంతా చాలా చండాలంగా ఉంది అంటాడు కౌశిక్. స్మిత షాక్. అదేంటి, డ్రగ్స్ కలవడం ఏంటి? అదేమైనా పబ్బా? మా బ్రదర్ పిలిచింది ఫామ్ హౌస్, అయినా అక్కడికి లిమిట్ మెంబర్స్ మాత్రమే వచ్చారే అని చెప్పాడు కూడా. నేను వద్దామనుకున్నా, నాకు టైం లేక రాలేదు. మీ అన్నయ్య అని మేము వెళ్ళాం, కానీ అక్కడ అందరూ పరిస్థితి అదే ఉంది, నువ్వు ఎలాగైనా కనుక్కో అని చెప్తాడు కౌశిక్. స్మిత సరే నేను కనుక్కుంటానులే, మీరు టెన్షన్ పడకండి. గీత వల్లి అయితే సేఫే కదా, ఇంకేంటి బాధ, మర్చిపోండి అని స్మిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కౌశిక్ అజయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అజయ్ అప్పుడు ఆలోచిస్తాడు, పార్టీ రోజు నుంచి ఇప్పటి వరకు వల్లి తనతో మాట్లాడలేదని. వల్లి అసలు నాకు కలవనే లేదే, అయినా హాస్పిటల్లో గీత ఒకటే ఉంది, వల్లి ఎందుకు రాలేదురా అని అజయ్ కౌశిక్ని అడుగుతాడు. గీతని అడగాలనుకున్నాను, సరే నువ్వైతే వల్లిని అడుగు తెలుసుకో, నేను గీతను అడుగుతాను అంటాడు కౌశిక్. అజయ్ వల్లి దగ్గరికి వెళ్ళి వల్లిని చూస్తూ, వల్లి హాస్పిటల్లో నువ్వెందుకు లేవు, నాకు అలా అయింది కదా. వల్లి కంగారు పడుతూ, గీత ఉందని వచ్చేసాను. అజయ్ నీకు తెలుసు కదా, ఒక్కరోజు నైట్ వెళ్తేనే నాన్న ఎంత సీరియస్ అయ్యాడో, భయపడతాడేమో అని ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే అయినా నాకు కాల్ చేయలేదు. మాకు డ్రగ్స్ ఎవరిచ్చారు? అజిత్ కావాలని చేశాడనిపిస్తుంది, ఇందులో ఏదో ఉంది, నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు అజయ్. వల్లిలో భయం స్టార్ట్ అవుతుంది, అజిత్కి అజయ్కి గొడవ అవుతుందేమో అని. అజిత్ మీద కోపం వస్తుంది వల్లికి, అనవసరంగా వీళ్ళకి డ్రగ్ ఇచ్చి నన్ను ఆ రోజు పిలిచాడని. 2 రోజులు ఎవరు ఏం మాట్లాడుకోరు. అజయ్ కూడా ఈ విషయంలో సీరియస్గా ఉంటాడు. కౌశిక్కి గీత 2 రోజుల నుంచి ఫోన్ చేయకపోయేసరికి అనుమానం వచ్చి గీత ఇంటికి వెళ్తాడు. గీత ఇంట్లో వాళ్ళ అమ్మని కలిసి గీతని పిలుస్తారా ఆంటీ అని అడుగుతాడు. కౌశిక్ విషయం తెలుసు కాబట్టి వాళ్ళమ్మ గీత గురించి భయపడుతూ 2 రోజుల నుంచి జ్వరంతో పడుకుంది బాబు, ఏదో భయపడినట్టుంది, ఎంత అడిగినా చెప్పట్లేదు. కౌశిక్కి అనుమానం వచ్చి నేను గీతని కలవచ్చా అంటే తన రూమ్కి వెళ్ళి అని రిక్వెస్ట్గా అడుగుతాడు. సరే వెళ్ళి కౌశిక్ అని గీత వాళ్ళమ్మ కౌశిక్ని గదిలోకి పంపిస్తుంది. గీతను చూసేసరికి కౌశిక్ బాధగా అనిపించి దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చెయ్యేసి చూస్తాడు. ఆ స్పర్శకి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది గీత. కౌశిక్ని చూడగానే లేచి హక్ చేసుకుని బాధగా ఏడుస్తుంది. కౌశిక్ కంగారు పడిపోయి ఎందుకింత టెన్షన్ పడుతున్నావు, ఫీవర్ వచ్చేంత, అక్కడ ఏమైనా జరిగితే నాకు చెప్పు, నేను అన్నీ సాల్వ్ చేస్తాను, నువ్వు భయపడద్దు అంటాడు. గీత ఏమీ చెప్పలేక భయపడుతూ అలాగే అతని గుండెలో ఒదిగిపోతుంది. చెప్పు గీత, ఏదైనా ఉంటే నేనేమనుకోను, ఏం జరిగినా సరే అని ధైర్యం చెప్తాడు. అలా ధైర్యం చెప్పేసరికి గీత ఫ్లోలో కొంచెం చెప్పేస్తుంది వల్లి బెదిరించిందని. కౌశిక్ ఏం విన్నాడో అర్థం కాక ఏమన్నావు గీత, వల్లి ఏంటి అని అడుగుతాడు. వెంటనే గీత తేరుకొని ఏం లేదు కౌశిక్, వల్లి ఎలా ఉంది అని అడుగుతున్నాను. లేదు ఏదో జరిగింది చెప్పు. అయ్యో ఏం లేదు కౌశిక్, నువ్వేం టెన్షన్ పడకు అని కొంచెం నార్మల్ అవుతుంది గీత. సరే నువ్వు రెస్ట్ తీసుకో, కోలుకున్నాకైనా నువ్వు నిజమేంటో చెప్పాలి, ఆ నిజం చెప్పే వరకు నేను నీ దగ్గరికి రాను. గీత అయోమయంలో నేను చెప్తే అజయ్కి ఇబ్బంది, చెప్పకపోతే మన ఇద్దరికి ఇబ్బంది అని బాధపడుతుంది.
అజయ్ ఆ ఫామ్ హౌస్లోకి వచ్చిన వాళ్ళ అడ్రస్ తెలుసుకుని ఎవరికీ తెలియకుండా ఎంక్వైరీ చేస్తాడు. అక్కడ తెలుసుకున్నది ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా డ్రగ్ తీసుకునే వాళ్ళు, ఆ మత్తుకి బానిసైన వాళ్ళే. కావాలని ఆ రోజు అందరికీ డ్రగ్ కలిపినట్టు తెలుస్తుంది. అజిత్ మీద పిచ్చ కోపంతో ఉంటాడు అజయ్. ఆ విషయం కౌశిక్ కూడా చెప్తాడు. కౌశిక్కి కోపం వచ్చినా మామూలుగా అయిపోయి, అరే ఇప్పుడు వదిలేరా, అజిత్ తోటి మనం ఇంకా ముందుకెళ్ళొద్దు, అలాంటోడని తెలిసి మనం వెళ్ళి గొడవ పడడం వేస్ట్. డబ్బున్నోడు కదా, ఎంతకైనా మాట్లాడతాడు, వాడికి మనం చాలా దూరంగా ఉండాలిరా. అలా ఎలా కుదురుతుందిరా? మనల్ని పార్టీకి పిలిచి ఆ డ్రగ్ మాఫియా వాళ్ళతో మనల్ని కలిపి మనకు డ్రగ్ కలిపి ఇవ్వడం ఏంట్రా? వద్దులే, గీతకి వల్లీకైతే ఏం కాలేదు కదా, ఇక్కడితో ఈ టాపిక్ వదిలే, ఎప్పట్లానే ఉందాం అంటాడు. అరే వల్లి ఏమైనా చెప్పిందా? నేను తన్నేం అడగలేదురా, తను వచ్చి ఎలా ఉందని అడగలేదు, అసలు ఇదంతా తెలుసుకునే వరకు నేను తనని డిస్టర్బ్ చేయలేదురా అంటాడు అజయ్. కౌశిక్ ఎందుకో అనుమానంగా ఉంది, ఇదంతా వల్లి వల్లనే జరిగిందని. నీకు గీత ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు అజయ్. అదే తెలుసుకుందామని ఇంటికి వెళ్ళాను, ఏదో భయపడినట్టుంది, చాలా ఫీవర్ వచ్చి పడుకొని ఉందిరా, ఈ టైంలో డిస్టర్బ్ ఎందుకని నేను వచ్చేసాను. అసలు మనకి డ్రగ్ ఇచ్చేసరికి తనకు టెన్షన్ పట్టినట్టుంది. గీతకి వల్లికైతే ఏం కాలేదు. అరే నేను ఒకటి అడుగుతాను, నేను ఇంట్లో చెప్పేసి వల్లిని పెళ్లి చేసుకుంటా అంటాడు అజయ్. అదేంటి మొన్నటి వరకు ఫైనాన్షియల్గా సెటిల్ కావాలన్నావు? అన్నాను, కానీ ఎందుకో నాకెక్కడో తేడా కొడుతుంది. పెళ్ళి అయ్యాక సెటిల్ అవుతాం. నేను ఈరోజు అమ్మ వాళ్ళకి చెప్తాం అనుకుంటున్నాను రా. సరే, నువ్వు వల్లిని కలిసి నిర్ణయం తీసుకో. కాసేపు అలా మాట్లాడుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. స్మిత అజిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కోపంగా వాళ్ళని, ఎందుకు పార్టీకి పిలిచావు, అసలు డ్రగ్ ఎందుకు కలిపావు అన్నయ్య అని అంటుంది. అజిత్, నీకెందుకు స్మిత, నీకు అజయ్ కావాలంటే చెప్పు, అజయ్ లైఫ్లోకి నేను పంపిస్తా, కానీ నేనేం చేస్తున్నాను నువ్వు అడగద్దు. ఎందుకన్నయ్యా ఒక అమ్మాయిని అంత లోబర్చుకుంటున్నావు, తన్ని పెళ్లి చేసుకుంటావా? ఆ మాటకి అజిత్ గట్టిగా నవ్వి, నేను పెళ్ళా తననే, నేను రిలేషన్లోనే ఉంటాను అంతే. అంటే తను ఒప్పుకుందా దానికి? ఇంకా ఒప్పుకోలేదు, ఇంకా కొన్ని రోజులకు చెప్తాను. అన్నయ్య వల్లిని వదిలేసి అమెరికా వెళ్ళిపో, అజయ్ మీద ఎందుకంత కోపం? కోపం కాదు, వల్లిని అజయ్ నుంచి దూరం చేయాలి. వల్లి కోసమే పార్టీ అరేంజ్ చేశాను, అజయ్తో వల్లిని రప్పించాను జస్ట్ కాసేపు పడుకోవడానికి. వాళ్ళకి డ్రగ్ కలిపాను అంతే, వల్లిని కలిశాను. అన్నయ్య నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, అజయ్ నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు, లేకుంటే నీ దగ్గరకు వచ్చి అడుగుతాడు అన్నాడు. అజిత్ నవి ఆల్రెడీ ఎంక్వైరీ చేశాడు, డ్రగ్ తీసుకునే బ్యాచ్ అని అర్థమైపోయింది. ఈ పాటికి కొంచెంగా నా ఎదురుగా వచ్చి అడిగినప్పుడు చూసుకుంటాలి. స్మిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అజిత్ వల్లికి ఫోన్ చేసి, నేను పరిచయం చేసిన వ్యక్తి గురించి ఏం ఆలోచించావు అన్నాడు. ఏంటి అజిత్ అలా మాట్లాడుతున్నావు, ఏమని చెప్పాలి నేను? నేను పరిచయం చేసిన వ్యక్తి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో, ఇది చాలా ఇంపార్టెంట్ అంటాడు. వల్లి టెన్షన్తో భయపడుతుంది. వల్లి అజిత్ ఫోన్ పెట్టేశాక ఆ రోజు ఫామ్ హౌస్లో జరిగింది గుర్తు చేసుకుంటుంది. వాష్రూమ్ కని చెప్పి వెళ్ళిన వల్లి ఒక గదిలోకి వెళ్తుంది. అక్కడ అజిత్తో పాటు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు గణేష్, ఒకరు ప్రభాస్. వాళ్ళిద్దరికీ పరిచయం చేస్తాడు అజిత్ వల్లిని తన గర్ల్ ఫ్రెండ్గా. వల్లి కూడా పరిచయం చేసుకున్నాక ముగ్గురు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు మాట్లాడుకున్నాక గణేష్, ప్రభాస్ వెళ్ళిపోతారు. అజిత్ వల్లిని దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతూ ఒక కండిషన్ పెడతాడు. ఏంటి ఆ కండిషన్ అంటుంది. ప్రభాస్ అనే వ్యక్తి నా ఫ్రెండ్, నువ్వు అతనికి దగ్గర కావాలి. ఆ మాటకి వల్లి కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నావు అజిత్, నేను అజయ్ని కాదని నీ దగ్గరకు వచ్చాను, అలా ఎవరిని పడితే వాళ్ళకి దగ్గరకు అవుతానా? అజిత్ కూల్గా నవ్వి, చూడు బేబీ, అలా అంటే కుదరదు, ప్రభాస్ వైఫ్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్, ప్రభాస్ నీకు దగ్గరైతే నాకు వాడు భార్య దగ్గరవుతుంది. వల్లి టెన్షన్ పడుతుంది. అతని భార్య నీకు ఇంట్రెస్ట్ ఏంటి అంటే నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టం ఉండే కదా మనిద్దరం కలిసి ఉంటున్నాం, ఇలా రిలేషన్లో ఉన్నాం, పెళ్ళి మాత్రం చేసుకోను, రిలేషన్లోనే ఉందాం నచ్చినన్ని రోజులు. వల్లికి భూమి బద్దలైనట్టుగా అనిపిస్తుంది అజిత్ మాట్లాడిన మాటలకి. అజిత్ వల్లిని చూసి నవ్వి, భయపడకు బేబీ, ఎందుకు భయపడుతున్నావు, వాడి చేతిలో ప్రాపర్టీ ఉంది, నువ్వు వాడికి తగులుకుంటే ఆ ప్రాపర్టీ అంతా నీకే, నాకేం అక్కర్లేదు, నాకు వాడి భార్య మాత్రమే కావాలి అని ఇంకా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి పదాలను కొరుకుతూ వల్లిని వదిలేస్తాడు. అప్పుడే గీత చూస్తుంది వల్లిని. అదంతా గుర్తు చేసుకుంటూ భయపడుతుంది వల్లి. అజయ్ని వదులుకొని అజిత్ పెళ్లి చేసుకుంటాడనుకున్నాడు, కానీ ఇంకొకరి దగ్గర పంపిస్తున్నాడు, ఏం చేయాలో అయోమయంలో పడుతుంది. అజిత్కి ఎదురు తిరిగితే ఎంతకైనా తెగిస్తాడు అని అనుకుంటుంది. అలా ఆలోచిస్తుంటే వల్లి ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది. ఏదో ఫోటోలు. ఆ ఫోటోలు ప్రభాస్, గణేష్ వల్లి ముగ్గురు మాట్లాడుకునే ఫొటోస్. ప్రభాస్కి కొంచెం దగ్గరగా కూర్చోవడం వల్ల కొంచెం క్లోజ్గా ఉన్నాయి. ఆ ఫోటోలు చూసి షాక్ అవుతుంది వల్లి. వెంటనే అజిత్కి కాల్ చేస్తుంది. ఏంటి అజిత్, ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీస్తావు, అలా ప్రభాస్తో క్లోజ్గా ఉన్న ఫోటోలు తీయాల్సిన అవసరం ఏముంది?
ఏంటో తెలీదా బేబీ, నీకు అజయ్కి పంపిస్తాను. అవి చూసి అజయ్ నీకు దూరం అవుతాడు. నువ్వు ప్రభాస్కి దగ్గర కావాలి అంతే. కోపంగా వల్లి ఫోన్ పెట్టేస్తుంది. అజిత్తో 1 వీక్ అయినా మాట్లాడదు. ఒకరోజు ప్రభాస్ అజిత్ దగ్గరికి వస్తాడు. ప్రభాస్ అజిత్ మీద కోపంతో, నువ్వు చేస్తున్న పనేంట్రా? వల్లి నీ గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేసావు. తీరా చూస్తే అజయ్ చేసుకోబోయే అమ్మాయి. ఎందుకురా వాళ్ళిద్దరిని అలా విడదీస్తున్నావు? ప్రభా, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? వాడు చేసుకోబోయే అమ్మాయే కరెక్టే, కానీ ఆ అమ్మాయికి ఆశలు ఎక్కువ ఉన్నాయి. అందుకే నాకు లొంగింది. దీంట్లో తప్పే ఉందిరా. పాపంరా, ఒక మగాడిగా ఇంకొక మగాడికి అన్యాయం చేయొద్దు. నా చేతిలో ఏం లేదురా, ఆమె అలా పడిపోయింది, నాతో ఉంటుందంతే అన్నాడు అజిత్. సరేలే, ఈరోజు పార్టీ ఇస్తున్నాను, పబ్బుకు రా అంటాడు ప్రభాస్ని. అవసరం లేదు, మొన్న ఫామ్ హౌస్లో పార్టీకి వస్తేనే డ్రగ్ ఇచ్చావు కదా, నాకేదో జరిగిందనిపిస్తుంది, ఎక్కడో తేడా కొట్టింది. నువ్వు ఆ నిజమేంటో చెప్పు, అందుకే వచ్చాను అంటాడు అజయ్ నిలదీసేదానికి. అజిత్ గట్టిగా నవ్వుతాడు. ప్రభా, ఏం కాలేదురా, చెప్తున్నాను కదా, ఏదైనా ఉంటే నన్ను నమ్ము. ప్రభాస్ తనకెందుకో అనుమానం అనిపిస్తుంది. ఎప్పటికైనా తెలుసుకోవాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అజయ్ ఇంటికొచ్చి తన తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఒక విషయం చెప్పాలంటాడు. ఏంటి అజయ్, ఎందుకు మమ్మల్ని పిలిచావు అంటారు తల్లిదండ్రులు. అమ్మ, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు మహా హ్యాపీగా. నేను అదే అనుకుంటున్నాను రా, జాబ్ వచ్చింది కదా, పెళ్లి చేస్తామని. మనోహర్ ఏదో ఆలోచించి, ఆ అమ్మాయిని చూసుకున్నావా, మేము చూడాలా అన్నారు. మహా భర్త వైపు కోపంగా చూసి, మన అజయ్ అలాంటి వాడు కాదు, మనమే చూద్దాం, మన ఇద్దరికి మనసులో ఉన్న అమ్మాయినే చేద్దామంటుంది. అజయ్ వాళ్ళ అమ్మని చూసి, అమ్మ, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటాడు. మహా షాక్ అయిపోతుంది. తన కొడుకు అలా మాట్లాడడం. మనోహర్ మౌనంగా ఉండడం చూసి మహా కోపానికి వచ్చి, కొడుకు అలా చెప్తుంటే సైలెంట్గా ఉంటారేంటండి, ఎవరని ఆ అమ్మాయిని అడగరా? వాడే చెప్తాడు కదా, పెళ్లి చేసుకోవాలని ఆలోచన వానికి వచ్చింది అంటే ఒక అమ్మాయిని వాడు ఎన్నుకున్నాడనే కదా అర్థం. అజయ్ వాళ్ళ అమ్మని చూసి, అమ్మ, ఆ అమ్మాయి ఎవరో కాదు, వల్లి అంటే నాకు చాలా ఇష్టం, వల్లినే చేసుకుంటాను అంటాడు. మహా మనోహర్ ఇద్దరు షాక్ అవుతారు. వల్లి నా ఇష్టపడిందని? అవునమ్మా, ఎందుకు, నీకు నచ్చలేదా? నీ తమ్ముడు కూతురే కదా. మహా ఏం మాట్లాడదు. సరే, ఇది మా తమ్ముడికి తెలుసా అని అడుగుతుంది. ఇంకా వల్లి చెప్పనట్టు లేదమ్మా, నేను మీకు ముందే చెప్తున్నాను. అయితే రేపు మావయ్యని అత్తయ్యని పిలిపించు, మాట్లాడదాం అని మహా గదిలోకి వెళ్ళిపోతుంది. అజయ్కి ఎందుకో తన తల్లి ఆనందంగా లేదనిపిస్తుంది. వల్లికి ఫోన్ చేస్తాడు. నేను ఇంట్లో చెప్పేస్తాను, నువ్వు మామయ్యకి చెప్పు అంటాడు. వల్లి అజయ్తో, ఇప్పుడే ఎందుకు అజయ్, ఇంకా 1 year ఆగుదాం, ఇప్పుడు అంత తొందర అవసరమా అంది. లేదు వల్లి, నేను నిర్ణయం తీసేసుకున్నాను, మన మధ్యన చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, నాకు ఎందుకని తెలియట్లేదు, అందుకే మనం పెళ్ళై ఒకటవుదాం అంటాడు. వల్లికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడు, ఫోన్ పెట్టేస్తాడు. వల్లి టెన్షన్ పడుతుంది. ఎలాగైనా అజయ్ని పెళ్ళికి ఆపేయాలనుకుంటుంది. అజయ్ 2 రోజులు చూస్తాడు. వల్లి నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఒకరోజు చూసి వల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ మావయ్య ఉండడం చూసి అత్తయ్య మావయ్యని పిలిచి, మీతో ఒక విషయం చెప్పాలంటాడు. చెప్పు అజయ్, నీకు భయం ఎందుకు? ఏ విషయం అని అడుగుతుంది కౌసల్య. రమేష్ అజయ్ని చూస్తుంటాడు. సూటిగా అజయ్ వాళ్ళ మావయ్యని చూస్తూ, మామయ్య, నేను వల్లిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటారా అంటాడు. కౌసల్య రమేష్ చూస్తాడు. కౌసల్య మనసులో బాధగా అనిపించి పైకి ఏమనలేక మౌనంగా ఉంది. కాసేపటికి మనోహర్ కూడా రమేష్ వాళ్ళ ఇంటికి వస్తారు. అక్క బావని చూసి కూర్చోమని చెప్పి, అక్క, అజయ్ ఏమో అంటున్నాడు, మీకు విషయం తెలుసా అంటాడు. చెప్పాడు, 2 రోజుల క్రితమే, దాని గురించే వచ్చాం అంటుంది. రమేష్ కౌసల్యని చూస్తాడు. చూసి, వాళ్ళిద్దరూ ఇష్టపడితే మనం చేసేదేముంది, పెళ్లి చేద్దాం అంటాడు. అప్పుడే షాపింగ్కి వెళ్ళొచ్చిన వల్లి ఇంట్లో అందరిని చూసి షాక్ అయి ఏదో జరుగుతుందనుకుంటుంది. రమేష్ వల్లిని పిలిచి, వల్లి, నీకు అజయ్ బావంటే ఇష్టమా, బావని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. వల్లి మనసులో సంఘర్షణ. ఇలా అయిపోయిందేంటి నా బతుకు, అజిత్ గారు సర్వనాశనం చేసేసాడు అని తిట్టుకుంటూ అజయ్నే చూస్తుంది. అజయ్ మాత్రం వల్లిని చూస్తూ ఒప్పుకో అన్నట్టుగా చూస్తాడు. వల్లి, నాకు ఇష్టమైన అన్న, మేమిద్దరం ఒకరికొకరు ఇష్టపడ్డాం అని చెప్తుంది. అజయ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరూ సంతోషపడి అప్పటికప్పుడు పంతులు గారిని పిలిచి డేట్ ఫిక్స్ చేస్తారు. నెలలో పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారు. అందరూ సంతోషంగా ఉంటారు, ఒక వల్లి తప్ప. అజయ్ ఈ విషయం కౌశిక్కి ఫోన్ చేసి చెప్తాడు. కౌశిక్కి మనసుకు నచ్చదు, కానీ అజయ్ కోసం ఒప్పుకుంటాడు. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, కానీ నోరు తెరిచి చెప్పలేకపోతాడు. గీత ఎప్పట్లాగా కౌశిక్ని కలుస్తుంది, కానీ ఏ విషయమో చెప్పదు. కౌశిక్కి కోపం వచ్చి, నీకు ఎన్ని రోజులు టైం ఇచ్చాను, నీ మనసులో ఏదో ఉంది, నాకు చెప్పట్లేదు. కౌశిక్, ఆ విషయాలు వదిలే, మనం నార్మల్గా ఉందాం. కౌశిక్ గీత కళ్ళలోకి చూస్తూ,
నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే చెప్పురా, నేను సాల్వ్ చేస్తాను అన్నాడు. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, నాకేం కాలేదు, నేను స్వచ్ఛంగా ఉన్నాను అంటుంది. వీలైతే మనం తొందరగా పెళ్లి చేసుకుందాం అంటుంది. అజయ్ గారు ఫోన్ చేసి చెప్పాడు, వాడు పెళ్ళి వల్లితో కుదిరిందంట, 1 మంత్లో పెళ్ళంట. గీత మనసులోనే తిట్టుకుంటుంది వల్లిని. ఛీ, ఇలాంటి ఆడదాని వల్లే చాలామంది మగాళ్ళు మోసపోతున్నారు. అంత మంచి మనసున్న అజయ్కి వల్లి అస్సలు సెట్ కాదు అని మనసులో తిట్టుకుంటుంది. కౌశిక్ గీతను చూసి, ఏంటే నీకు నువ్వే ఏదో కొనుక్కుంటున్నావు, ఏదైనా ఉంటే చెప్పు, మన ఇద్దరి మధ్యన దూరం పెరగదు. పిచ్చా నీకు కౌశిక్, ఏం లేదని చెప్పాను కదా. సరే అని కౌశిక్ అక్కడితో ఆ టాపిక్ వదిలేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.